రానున్న ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందా? అంబటి రాంబాబు అలాగే లావు కృష్ణదేవరాయ దానికి సంబంధించినటువంటి సర్వేలను జగన్మోహన్ రెడ్డికి చూపించారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, రానున్న ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందా? దానికి సంబంధించినటువంటి సర్వేను లావు కృష్ణదేవరాయలు అలాగే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డికి చూపించారా? ఆయన షాక్ అయ్యారా అంటే ఏం చెప్తారు సార్? గతంలో ఉమ్మడి జిల్లాలు 13, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 26 జిల్లాలు చేశారు. ఈ 26 జిల్లాల్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇవాళ మీరు అన్నట్టు గుంటూరు జిల్లా గురించి చెబుతున్నారు. ఏ జిల్లా కూడా వాళ్ళు బోనీ కొట్టరు ఓకే లోక్సభలో. అది మాత్రం వాస్తవం. ప్రజల ఆగ్రహం అంతగా వాళ్ళ మీద అంత విపరీతంగా ఉంది. చాలా ఆగ్రహంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మీ జిల్లాల వారీగా చూసుకుంటా ఉంటే మీరు గుంటూరు జిల్లా గురించి చెప్పారు. అది రాజధాని ఉన్నటువంటి ప్రాంతం. మరి వాళ్ళు రాజధానికి చేస్తా ఉన్న 2 ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఎదురు దెబ్బలు జరిగినాయి కదా శాసన మండలి ఎన్నికల్లో. అంటే వాళ్ళని నమ్మలేదనే కదా అర్థం. ఇప్పుడు ఇక్కడ నిన్న మొన్నటిదాకా అంబటి రాయుడు గారు ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పని వీళ్ళు మొదలుపెట్టిన క్రీడా యొక్క కార్యక్రమాలకు సంబంధించి బ్యాట్లు విరిగిపోతున్నాయి అంటే గట్టిగా కానీ నాణ్యత లేదు అన్న గట్టిగా తగిలి, నాణ్యత లేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కదా. ఆ బాల్ వచ్చి గట్టిగా తగిలి ఉంటుంది, అందువల్ల ఈ దెబ్బతినే అని చెప్పని అన్నాడు. ఇప్పుడు మరి ఆయన హిట్ వికెట్ అయ్యాడు కదా, ఆయనే హిట్ వికెట్ అయ్యాడు కదా. 3 బంతులతోటే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు కదా. ఎక్కువ రోజులు కూడా జరగలేదు కదా. వైసీపీలో జాయిన్ అయిన 10 రోజులకే మళ్ళీ వైసీపీకి రాజీనామా చేసి చెప్పేది. మరి అంటే మరి రాకముందు నువ్వేం ఆలోచించావు, వచ్చిన తర్వాత ఈ 10 రోజుల్లో నీకేం అర్థమైంది? ప్రజలు 2 సంవత్సరాల నుంచి గోలగోల చేస్తుంది అంటే నీకు అది వినిపించలేదు, నువ్వేదో వెళ్ళావు. మరి ఈరోజు నీకు అర్థమైపోయి బయటకు వచ్చావు కదా. నీలాంటి వాడికి అర్థమైనప్పుడు ప్రజలకి ఎందుకు అర్థం కాదు? నువ్వు ప్రజలతో సంబంధం లేదు, ప్రజల దగ్గర ఉండవు, సాధక బాధాలు నీకు తెలియదు, వ్యవసాయం నువ్వు చెయ్యవు, ఆంధ్రాలో వ్యాపారం నువ్వు చెయ్యవు, మరి ఉద్యోగం చెయ్యవు. అక్కడ ఆ చేసేవాళ్ళ ముగ్గురికి పరిస్థితులు ఏంటో అర్థమవుతున్నాయి కదా. మరి ఏమి చేయనాడికి నీకు అర్థమైపోయి బయటకు వస్తే ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళకెంత అర్థమైపోవాలి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి. కాబట్టి ఈ వికెట్ పక్కెళ్ళిపోయింది. ఇక దాని గురించి మాట్లాడుకోవడం కూడా ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చారు, వెళ్ళిపోయారు ఆయన. ఇక కృష్ణదేవరాయలు గారు నరసరావుపేట నియోజకవర్గం నుంచి మన లోక్సభ సభ్యులుగా గెలుపొందడం కూడా జరిగింది. మరి ఆ రోజే ఆయన గుంటూరు అడగటం కూడా జరిగింది. సరే, ఆయన అదృష్టం కొద్దీ నరసరావుపేట వెళ్ళటం కూడా జరిగింది. ఎందుకంటే గుంటూరులో జయదేవి గారికి వెళ్ళడం కూడా జరిగింది, 2వ పర్యాయం. ఇప్పుడు కృష్ణదేవరాయలు గారిని గుంటూరు నుంచి పోటీ చేయమని అడుగుతున్నారన్న సంగతి తెలిసింది. లేదు, గుంటూరు నుంచి అయితే నేను పోటీ చేయనని చెప్పని ఆయన తప్పుకున్నారని చెప్పని మనకు వినిపిస్తున్నటువంటి మాట. అది ఒక వంక. ఆయన పోటీ చేయకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆయనకు కూడా క్షుణ్ణంగా తెలుసు. ఆయన ఒక విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్నాడు. ఏమనుకుంటారో ఆ మాత్రం తెలియదు ఆయనకి, క్షుణ్ణంగా తెలుసు. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అభియోగాలు మోపినా వారి విశ్వవిద్యాలయంలోనే అది ఇంకా నడుస్తూనే ఉంది. అంటే దాని ప్రభావం ఏంటో ఆయనకి తెలుసు. మరి రాజధాని ప్రాంతం, మరి ఆయన ఆ జిల్లాలోనే ఉన్నారు, ఆయన విద్యా సంస్థలన్నీ అక్కడే ఉన్నాయి. మరి రాజధానిని అమరావతిని ఏ విధంగా నాశనం చేసింది, ప్రజలు ఎంత ఆగ్రవేశాలతో ఉన్నారో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళి పోటీ చేసే తెలివిగల వ్యక్తి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఎక్కడన్నా మెత్తబడతారేమో నిడదాగా భావించారు. మరి ఈరోజు దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎక్కడ మెత్తబడే అవకాశం లేదు. ఎందుకులే లేనిపోయినది, అదేదో విశ్వవిద్యాలయం మీద పెట్టుకున్నా, లేకపోతే నిరుపేద విద్యార్థులను చదివించుకున్నా నా గురించి బాగా చెప్పుకుంటారు, వాళ్ళకి ఫీజుల్లో రాయితీ ఇస్తే. ఇప్పుడు ఇన్ని 100 కోట్ల రూపాయలు కావాలని అంటున్నారు కాబట్టి దూరంగా ఉంటే మంచిదనే భావనలో అతను వచ్చాడనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. కృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 2 విషయాలు కనుక మనం చూసుకుంటా ఉంటే, ఏ పార్టీలోనైనా ఎన్నికల ముందు అంటే గెలిచి పార్టీలో ఉన్న వ్యక్తులకి తిరిగి అవకాశం కల్పించకపోతే ఎవరికైనా మనస్తాపం అవుతుంది. అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది, అందులో సందేహం కూడా ఏం లేదు. కానీ
గెలిచే పార్టీకి వెళ్ళి మిగిలిన వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు, ఓడిపోయే పార్టీ నుంచి పారిపోతూ ఉంటారు. అవును. ఇప్పుడు జరుగుతుంది ఏంది ఆంధ్రప్రదేశ్లో 100కి 90 మంది నీ పార్టీ నుంచి పారిపోతున్నారు, వేరే పార్టీలు చూసుకుంటా ఉన్నారు. అవకాశం లేని వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే నీ పార్టీ ఓడిపోతుందని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారని నాయకులకు అర్థమైంది కదా. కాబట్టి నీ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. అదేం కళకళలాడుతూ ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి ఎన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను నిన్న జరిగిన సంఘటన, కనిగిరిలో జరిగినటువంటి బహిరంగ సభ. ఇదే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మామూలుగా ఒక ఊపిరిని నేను ఉన్నాను అని భరోసా కల్పించింది లోకేష్ బాబు. అవును, ఇది మర్చిపోవద్దు మనం. ఎందుకంటే కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నప్పుడు, కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చేసి మీ వెంట నేనున్నాను, పార్టీ చూసుకున్నదని చెప్పని వాళ్ళ కుటుంబాల బాధ్యత తీసుకొని లోకేష్ బాబు ఆ రోజు ముందుకెళ్ళడం కూడా జరిగింది. అట్లాగే ఎదిరించి పోరాటం అతనే నేర్పాడు. బయటకు వచ్చింది ఆయన, ఏదైనా ఉంటే నేను ముందుంటాను, మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీ సంగతి తెలుస్తాను, వదిలిపెట్టను, రేపు రాబోయేది అధికారంలో అని చెప్పని కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపింది లోకేష్ బాబు. ఇక చంద్రబాబు నాయుడు గారు బయలుదేరిన తర్వాత ప్రజలు బాగా ఆదరించడం కూడా జరిగింది. లోకేష్ గారి యువగలం పాదయాత్రలో సంస్థాగతంగా ఏం జరుగుతుంది, లోపాలు ఏమున్నాయి, గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన పనులు కూడా ఎందుకు చెప్పుకోలేకపోయిందని చెప్పని ప్రజలకు వివరించేసి యువతను ముఖ్యంగా తన మార్గంలో మలుచుకున్నాడు. ఈరోజు యువత మొత్తానికి ఐక్యంగా నిలిచాడు లోకేష్ బాబు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగే క్రమంలో వీళ్ళతో పాటు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కలిసిపోయారు. ఎక్కడో మినుకు ఉన్న ఆశ కూడా చచ్చిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఓ చెట్టు నీడన తాడి చెట్టు కింద ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ. పైనుంచి నెత్తి మీద పడింది ఒక కాయ. ఎవరయ్యా అంటే షర్మిల. అంటే ఇప్పుడు ఎక్కడా ఆయన వదిలిపెట్టలేదు పాప. పశాడు ఏం చేస్తున్నారు ఇంతమంది, ఎందుకు ఆయన అంత ఎరాస్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏదో ఒక దారణ చూపించాలి కదా. 4 దిక్కులు ఇలా మూసేస్తే ఎట్లా పాపం, ఏమైపోతాడు ఆ పసిపిల్లాడు. కాబట్టి ఇప్పుడు ఏం దిక్కు తోచట్లేదు ఇప్పుడు వాళ్ళకి. మేఘబదు గాంభీర్యాలు ప్రకటిస్తున్నారు, అది తప్ప వేరే ఏం లేదు. ఒక్కోళ్ళు పారిపోతూ ఉన్నారు. వాళ్ళు మీరు పొడి చేయడానికి వీల్లేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కబురందంలోనే బాధపడుతూ బయట నటిస్తున్నారు, ఇంట్లోకి వెళ్ళి ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. అమ్మయ్య రక్షించాడురా బాబు అని చెప్పని. ఇప్పుడు వాళ్ళందరూ కోరుకుంటుంది ఒకటేనండి, ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు ఆ పిల్లాడు, ఆ పుస్తకంలో మా పేరు లేకుండా ఉంటే చాలని కోరుకుంటున్నారు. కానీ తప్పు చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు లోకేష్ బాబు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క వికెట్ రాలిపోతూ ఉంది, పడిపోతూ ఉంది. ఇక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుంటూరు జిల్లానే కాదు, అన్ని జిల్లాల పరిస్థితి అట్లానే ఉంది. ఓకే, ఇప్పుడు ఒకటికి ఒకటి తోడైపోయింది. ఈరోజు నిన్న జరిగిన కనిగిరి అదే చెప్పాను కదా మీకు. మరి 2022లో తెలుగుదేశం పార్టీ ఊపిరి పోసింది కూడా ప్రకాశం జిల్లాలో మహానాడు. ఒక కసితోటి ఎంతలా వచ్చారో చూస్తూనే ఉన్నాం. అట్లాగే మన యోగాల ముగింపు సభకి వచ్చేసారు. ఒక్కటే లేనండి, ఇప్పుడు వీళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా సరే కళకళలాడిపోతూ ఉంది. స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు. వాళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా బెదిరించి, వాలంటీర్లు బెదిరించవచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు బెదిరించవచ్చు, రక్షక భటులు బెదిరించవచ్చు, నాయకులు బెదిరించవచ్చు, కార్యకర్తలు బెదిరించవచ్చు. బలవంతంగా తీసుకొచ్చి వాహనాల్లో తీసుకొచ్చి అక్కడ దించితే వాళ్ళు ఎంత తొందరగా దించుతారో అంత తొందరగా పారిపోతారు, ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం అయిపోయిందా కూడా ఎవరు ఆగట్లేదు. కాబట్టి ఇక్కడి నుంచి పారిపోతున్నారు. అక్కడికేం పట్టణంతో జనం వస్తున్నారు. సభా వేదిక రావాలంటే వాళ్ళకి అందరూ రాలేకపోతున్నారు. అక్కడ ఏ సభ చూసినా కూడా అట్లా కళకళలాడిపోతూ ఉంది. ఇక్కడే అర్థమైపోతుంది ప్రజాభిప్రాయం ఏంటనేది చాలా స్పష్టంగా. అని చెప్పని వీళ్ళు అతి విశ్వాసంతో పోకూడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలందరూ కంకణబద్దులై ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా సరైన అభ్యర్థుల్ని సరైన విధంగా ముందుకెళ్ళి మళ్ళీ కోలుకోలేని విధంగా వాళ్ళు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ ఆశలు కూడా మీరు కూడా నెరవేర్చండి, సరే అభ్యర్థులు పెట్టండి అని చెప్పని మనం కోరుకుందాం.